రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 చదివిదాకా 3వ వచనంలో ఏమన్నది మరొకసారి చదవండి. రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయంలోను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. అందరం ఆమేనని గట్టిగా చెప్తామా? ఆమేన్. ఎందుకు తేటపరచబడుతున్నందుకు మనం ఆమేన్ అంటున్నాం. అయితే ఈ ఆమేన్ అనే పదంలో ఈ ఆమేన్ అనాల్సిన పరిస్థితి ఏంటి అంటే, మనము సజీవమైన దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఒక పత్రిక ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని ఆలయం అని లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం. దేవుని ఆలయం అయితే మరి ఆ ఆలయంలో దేవుడు నివాసమై ఉన్నాడు అని చూపించడానికి కావలసిన జీవితం జీవించడమే క్రైస్తవ్యం. క్రైస్తవం అనేది ఒక మతము కాదు, కానీ ఇట్స్ అ ప్రాక్టీస్ టు లివ్ లైక్ గాడ్. దేవుడిని చూపించడానికి కావలసిన, దేవుడికి నీ శరీరాన్ని అప్పగించుకుని దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడడానికి ఒక శరీరం కాదు. దైవానికైనా దేవుడికైనా శరీరం అవసరం ఉంది. కాబట్టి నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోవాలి అనేది మనం లాస్ట్ వీక్ చూస్తున్నాం కదండి. లాస్ట్ వీక్ మన జీవితంలో మనం ఎన్నో రకాలుగా ఆశీర్వదించబడాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే సరే, మహిమ, ఘనత, సమాధానం. మహిమ తర్వాతనే ఘనత, ఘనత తర్వాత మనం భూమి మీద సమాధానాన్ని కలిగి ఉంటాం. అయితే మహిమను ప్రాక్టీస్ చేయడము మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోదాం. ఘనత ఎప్పుడైతే నువ్వు మహిమను పొందుకుంటావు, పరలోకమందు గ్రాండ్ చేయబడుతుందంట. వీళ్ళు పరలోక సంబంధికులు, వీరు భూమి మీద ఏం పలికితే మేము నెరవేర్చబడాల్సిన ప్రజలు అని భూమి మీద నీకు ఘనత రాదు. ఈ రోజు వాక్యంలో నుండి మనం తెలుసుకుంటాం. భూమి మీద అందరు మనల్ని విమర్శించవచ్చు కదండి. ఎందుకు అంటే యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 4:4 చదువుతున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4:4 చదివితే, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు. ఎవరు వారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మీరు వారిని జయించి ఉన్నారు. ఏదైనగా మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనము శరీరం ధరించినప్పటికీ శరీరంలో కాదు పోరాడుతున్నది. ఎవరితో పోరాడుతున్నామంట? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండల మందుల దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము. సో భయంకరమైన పోరాటంలో ఉన్నాం. మరి వీటినన్నింటినీ జయిస్తూ వస్తున్నాం. కాబట్టి లోకంలో ఉన్నవాడు ఎవరు? వీళ్ళందరూ అన్నమాట సాతానుకు సంబంధించిన జనం, దురాత్మల సమూహం, ప్రధానులు, లోక సంబంధుల అధికారులు. మరి వీరందరినీ జయిస్తూ వస్తున్నాం. జయించడం వలన మనం ఆయన పత్రికగా మార్చబడతాం, ఆయనగా మార్చబడతాం. కీర్తనలు 22:6 చూడండి. కీర్తన, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదురు. అధికారులలో ఒకరు కూడినట్లు మీరును కూడుదురు. మరి ఇక్కడ నేను దైవంలని నేనే చెప్తున్నాను, అయినా మీరు మరణిస్తారు, ఇద్దరు చనిపోయినట్టు చనిపోతారు. కానీ
ఇంకొక జీవితం ఉంది, ఆ జీవితానికి మీరు యోగ్యులు అవుతారు. రైతులా ఇదే వచనాన్ని యోహాను వార్త 10:34 కూడా చెప్తాడు. తీయద్దులండి, మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో చెప్పబడలేదా అని క్వశ్చన్ ఇస్తాడు అక్కడ. సో ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న దాన్ని న్యూ టెస్ట్మెంట్ లో శాస్త్ర పరిచయాల దగ్గర చెప్పడం జరుగుతుంది. అంటే క్రీస్తు యొక్క దైవత్వాన్ని శాస్త్ర పరిచయాలు భరించలేకపోతున్నప్పుడు ప్రభు అంటారు, మరి నేను దేవుని అంటే మీకు కోపం వస్తుంది కదా, అవునా? కానీ మీరు దైవములను లేఖనాలు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తున్నప్పుడు మీరు అక్కడేం కోపడలేదు, ఇక్కడేమో కోపడుతున్నారు అని అంటున్నారు. అంటే వాక్యం ఎరిగిన మనము వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తే ఈక్వల్ టు దైవశక్తిని రిలీజ్ చేయగలిగే ఒక పనిముట్టుగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవం అనేది ఒక రిలీజియన్ కి సంబంధించింది కాదు, అంటే మతపరమైన పనులు జరిగించడానికి కాదు. ఆయన యొక్క మన తండ్రి యొక్క ఉద్దేశ ప్రకారం జీవించడానికి పిలువబడిన జీవితం, ప్రత్యేకంగా జీవించే జీవితాన్ని అలవర్చుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యన యూట్యూబర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ చాలా అతిథులు ఉపయోగించి ఏం చేస్తున్నారంటే జొన్నలని పిండి చేసుకోకుండా జొన్నల్ని కుక్కర్లో వేసుకొని టిఫిన్ ఉడికిచ్చి టిఫిన్ చేసుకొని తిందాము అని అంటున్నారు. చూసినారా ఎవరైనా? పోనీ విన్నారా? గోధుమలని కూడా ఏం చేస్తున్నారు, పిండి చేసుకోకుండా పొడి చేసుకొని హలీం చేసేసుకుంటున్నాం. ఇదైనా తెలుసా? అనిపిస్తుంది. అంటే అందరూ దాని ఒక టేస్ట్ ని డిఫరెంట్ గా మార్చేస్తున్నారు. అవునా అండి? తప్పలేదు, పర్వాలేదు. అవును, జ్ఞానం వాడడం. అయితే వాక్యాన్ని అలా మనం ఎందుకు మర్చుకోలేకపోతున్నాం? శరీరానికి 3 పూటల తిండి కావాలా, పొద్దున టిఫిన్ కావాలా, మధ్యాహ్నము భోజనం కావాలా, రాత్రి డిన్నర్ కావాలి. అంటే ఈ 3 పూటలో 1 పూట తినకపోతే మనిషికి అప్పుడే చెప్తుంది శరీరము వీక్, నాకు భోజనం పెట్టాలా, నాకు టిఫిన్ పెట్టాలా అని మన మైండ్ ఒకటే మాట్లాడుతుంది. కానీ భోజనము పానము చేయకుండా ఉన్నా నా తండ్రి చిత్తం నెరవేర్చబడటమే నాకు భోజనము పానం అనే యేసుక్రీస్తులానే ఎందుకు బ్రతకలేకపోతున్నాం అంటే వీఆర్ డిపెండెడ్ ఆన్ అవర్ ఫ్లెష్, నాట్ అవర్ గాడ్. దేవుని మీద ఆధారపడి బ్రతకడం లేదు, కానీ శరీరం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. కాబట్టి శరీరం చెప్పిందే వింటున్నాం. శరీరం చెప్పినది వినాలా, దేవుడు చెప్పేది వినాలా? అప్పుడు మనం అన్నం తినకుండా బ్రతకొచ్చు కదా. చెప్పండి. శరీరానికి ఆహారం ఓకే. మరి 1 పూట తినేవాడు యోగి, 2 పూటలు తినేవాడు భోగి, 3వ పూట తినేవాడు రోగి అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అంటే పూర్వీకులు చెప్తున్నారు. సరే, మరి ఇప్పుడు 1 పూట తినేవాడిని ఏమంటారంట? యోగి, జ్ఞాని అని అర్థం. 2వ పూట తినేవాడు ధనవంతుడు, సంపన్నుడు, యోగి కదండి. భోగి 2వది వచ్చేసి, 3వది వచ్చేసి రోగి. 3 సార్లు తిన్నవాడికి అంటే ఆ రోగాలు ఎక్కువ వస్తాయంట. అంటే ఇప్పుడు లేఖనవచనమైన, శాస్త్రమైన, మరి పరిస్థితులైన, పూర్వీకుల జ్ఞానమైన ఏం చెప్తుందండి? తక్కువగా తినండి, ఎక్కువగా పని, ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం వినాలంట? చదువుల వలన విశ్వాసం వస్తుందని, చదువుల వలన విశ్వాసం వస్తుందని ఎక్కడుందండి ఆ వచనము? రోమీయులకు రాసిన పత్రిక కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అన్ని రకాలుగా వింటే కాదంట. ఇది తింటే బాగుంటాం, అది తింటే బాగుంటాం, ఇది చేస్తే బాగుంటాం, అది చేస్తే బాగుంటాం కాదంట. క్రీస్తుని గురించిన వార్తను వింటూ ఉండడం వలన. అయితే ప్రతిరోజు చర్చ ఉంటుందా? ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అవైలబుల్ గా ఉంటుందా? ప్రతిరోజు టీవీలో ఏమంటారు వాక్యం వినడానికి ఒప్పుకుంటారా?
వినరు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ అనేది ఉంది. బైబిల్ ఓపెన్ చేసి నువ్వు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఇక మాట నీక చదివి వినపడుతూ ఉంటది. అందుకే వాక్యం ఎప్పుడు గట్టిగా చదవాలండి. హల్లెలూయా. వాక్యాన్ని గట్టిగా చదవడం వల్ల ఏం జరుగుతుంది? విశ్వాస అభివృద్ధి జరుగుతుంది. మీ శరీరాలన్నీ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాక్యము ద్వారా క్రీస్తుని గురించి వినటం వలన మనకు విశ్వాసం అధికమవుతుంది. మరి విశ్వాసాన్ని వినడం వలన అధికమవుతుంది అన్నప్పుడు మనం దాన్ని ప్రాక్టీస్ చేయగలగాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలా అంటే ఖచ్చితంగా రోమీయులకు రాసిన పత్రిక 10:10 చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10:10 ఏలైనగా నీతి కలుగునట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. ఇక్కడ చూడండి, నీతి కలిగినట్లు మనుషుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంట? హృదయంలో విశ్వసించాలి. హల్లెలూయా. హృదయంలో విశ్వసించి రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హృదయంలో విశ్వసించిన వాడు కలవరపడడు అనేది మనం సబ్జెక్ట్ విన్నాం ఆల్రెడీ. కలవరపడకుండా నోటితో ఒప్పుకోవడం మనం ప్రాక్టీస్ చేయగలగాలి. నోటితో ఒప్పుకుంటే రక్షణ అంట. మనం నోటితో ఒప్పుకున్నప్పుడు వాటి యొక్క కార్య నెరవేర్పు జరగడానికి దేవుడు విడుదల అవుతారు. మరి వెలుగు కలుగును కాదు అంటే కలిగింది కదా, వెలుగు చీకటి వేరైపోను కాదు అంటే వేరైపోయింది. సో ఇప్పుడు నీ పరిస్థితులన్నింటిలో గంటలు ప్రార్థన చేస్తున్న ఫలితం చూడలేకపోతున్నావు, ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు, అద్భుతాన్ని చూడలేకపోతున్నావు. అయితే మరి ఇప్పుడు నువ్వేం చేసి చూడగలుగుతావు అంటే నువ్వు విశ్వసించిన దానిని నోటితో ఒప్పుకొనుట వలన అతిష్టమైన శక్తి కలిగిన జీవితాన్ని నువ్వు చూడగలవు. ఆమేన్. ఆస్వాదించగలవు. అతీతమైన జీవితాన్ని జీవించడమే కాదు, ఇతరులకు అద్భుతమైన జీవితాన్ని నువ్వు ఇవ్వగలవు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, జంతువులకు జననాన్ని ఇస్తాయి, పక్షులని కంటాయి. అంతేగాని పక్షి జంతువుని కన్నట్టు మనం ఎక్కడైనా విన్నామా, చూసినామా? మనుషులకు జన్మను అనుగ్రహిస్తారు కదండి. సో ఈ విధంగా చూస్తే ఈరోజు మరి దేవుడి వాక్య మూలముగా జీవించిన మనము ఏమవుతాం? వాక్యము ద్వారా జన్మించిన మనం ఏమవుతామండి? కీర్తనలు 82 చూడు 6. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. మరి ఇక్కడ ఎప్పుడు వాక్యముతో జన్మిస్తామో, వాక్యము ద్వారా మనల్ని మనము నూతన పరుచుకుంటామో, నూతన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతామో అప్పుడు మనము ఇజికొల్టు దైవములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఈ మాట వేరే రకంగా రాయబడి ఉంటుంది. నా సేవకుడి మాట నేను రూఢిపరచువాడనైనాను అంటాడు. హల్లెలూయా. సేవకుడి మాట రూఢిపరచువాడుగా ఉన్నాడు దేవుడు అంటే మనము ఆయన వాక్యముగా మార్చబడాలి. అందుకే దేవుడి యొక్క అసైన్మెంట్ ఏంటి? ఫస్ట్ అసైన్మెంట్ ఆయన చిత్తం ఏందో, తండ్రి యొక్క చిత్తం ఏందో ఆయన తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కానా వివాహానికి వెళ్ళి కాలి రాతి బాణలను నీటితో నింపమని ఆజ్ఞాపిస్తాడు. నీటితో నింపబడిన తర్వాత ఆయన మాట్లాడినప్పుడు ఆ నీరు ద్రాక్ష రసంగా మార్చి మనుషులకు మధురత్వాన్ని అందజేసినట్టుగా చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ రాతి బాణలు మనుషులు అయినా మనకు సాదృశ్యంగా ఉంది, నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యము చేత నింపబడిన మన జీవితాలే వాడబడడానికి యోగ్యమైనవి. ఆమేన్. సో ఎవరు దైవములు, ఎవరు మధురమైన జీవితములు ఇవ్వగలరు? మనమే. వాక్యము చేత నింపబడిన మనం అంటే ప్రైజ్ ది లార్డ్.
వాక్యంలో నువ్వు విశ్వాసం ఉంచి అవును ఆయన మహిమైశ్వర్యం చొప్పున సమస్తమును సమకూడి నెరవేర్చే దేవుడు నాకు తండ్రి అని నువ్వు చెప్పినప్పుడు అవును ఆయన నీ తండ్రిగా వ్యవహరిస్తాడు. నాకు చిన్న అభద్రతా భావము లేని దత్తపుత్రాత్మ ఇవ్వబడింది కాబట్టి నేను చింతించడం వీలు కుదరని పని, కాబట్టి నాకు చింత దూరమై పోవుగాక అని మనం పలకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోధించబడిన మీద నేనేమైపోతాను? సువర్ణముగా మార్చబడతాను. అంటే శోధనను జయించే వారముగా మనం ఉండాలి. శోధన వచ్చినందువలన మనం ఆయన పిల్లలమై ఉన్నాము. సో కాన్ఫిడెంట్ గా పడగాలి. ఎస్, ఐఎమ్ సంథింగ్ స్పెషల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. అందుకే ఈ శోధన నేను భరిస్తున్నాను, అందుకే ఈ శోధన నేను జయించబోతున్నాను. ఇప్పుడు నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, నా కుటుంబ విషయాలలో దేవుడు కలగ చేసుకోబోతున్నాడు. అందుకనే అపవాది నా జీవితంలో ఎరవేస్తున్నాడు. అంటున్నారు చిన్నపిల్లలారా మీకు లోకంలో అయినను మీరు ధైర్యం కలిగి ఉండి నేను లోకమును జయించినాను. యోహాను సువార్తలో మరి యోహాను 4:4 ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని అంటున్నాడు. మరి లోకంలో ఉన్నవాడు ఎవరంట? అపవాదైన సాతాను, ప్రధానులు, వారి సంబంధికులు, దురాత్మల సమూహం. అయితే మనలో ఉన్నవాడు ఎవరంట? వాక్యమైన దేవుని యొక్క నిలయముగా మన దేహం ఉంది కాబట్టి మనలో దేవుడు నివాసమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చిత్తానికి అనుగుణంగా నడుస్తున్నాం కాబట్టి ఈ రోజు మనం గంటలు గంటలు ప్రార్థన చేస్తున్న రీతిగానే పొద్దున్న లేవగానే ఒక గంట, ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు డిక్లరేషన్స్ చేయగలగాలి. ఎస్, ఐ బిలాంగ్స్ టు గాడ్. I need to receive my blessings. నీకేం జరగాలి ఆ దినం? I need favor today. I'm going to receive favor through people, through devils, through angels, through God, because I belongs to Jesus. నేను ఆయన నీతికి సంబంధించిన విధంగా ఉన్నాను, ఆయనకి సంబంధించిన దాననైనాను. ఆయన పౌరసత్వం, ఆయన రాజ్యంలో పౌరసత్వం కలిగిన వాడిగా నేను ఉన్నాను. కాబట్టి ఆ పౌరసత్వపు అధికారాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. ప్రాక్టీస్ యువర్సెల్ఫ్. ఎందుకు తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 27లో జీసస్ ఈజ్ ఇన్ యు, ఆయన మనలో ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటాం. ఆమేన్. క్రీస్తు ఎక్కడ ఉన్నారంట? మనలో నివాసము చేస్తున్నాడు అనేది మర్మమైందంటే ఇది అన్యజనులు ఎరగని మర్మముగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. సరే, మరి చూడండి, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చూస్తే క్రీస్తులో మనము నూతన పరచబడి ఉన్నాం. పాతవి గతించని ఇదిగో సమస్తము నూతన కొత్తగా ఆయన అంటున్నాడు. నూతన పరచబడిన మాట మనకు ఉండాలి. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇంకా ధర్మశాస్త్రం అనే కాడి మన మీద ఉంది, కానీ రోమీయులకు రాసిన పత్రిక 8:1 ప్రకారం నేను ధర్మశాస్త్రం మన కాడి కింద లేను, విడిపించబడి ఉన్నాను. ఆయన నీతి నా నీతి అయినది కనుక కృపాశాస్త్రమును బట్టి నేను రెక్కలు కలిగిన పక్షి వల్లే ఎగురులో కావాల్సిన కృప అనుగ్రహించబడింది. హల్లెలూయా. పక్షి రాజు వల్ల రెక్కలు చాచి మీరు పైకి ఎగురుదురు అని అన్నాడు కదండి. పైకి ఎగరడానికి కావాల్సిన కృప మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుని యొక్క మహోన్నతమైన కృప మనల్ని ఆవరిస్తుంది. మొదటి పేతురు 1:23 చూద్దామండి. మొదటి పేతురు 21 చదవండి ఇష్టం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యము మూలంగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను వికటముగాను ప్రేమించు. మీరు క్షయ బీజము నుండి కాదంట. ఇప్పుడు వాక్యమును బీజం మనలో నాటబడుతున్నది వలన మనము దేవుని సంబంధులము అనేది ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు అని రాయబడింది.
అంటే ఈ వాక్యమును బీజం మనలో పడుతూ ఉన్న కొలది మనం దైవ కుమారులముగా మార్చబడతాం. యేసుక్రీస్తు భూమి మీద దైవముగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా పరలోకము తండ్రి ఇక చిత్తం నెరవేర్చుడే నా ఉద్దేశమని మనకు మాదిరిగా ఎలాగ జీవించున్నాడు, ఎలాగో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన శరీరము, ఆయన ప్రాణము, ఆయన ఉద్దేశము తండ్రి చిత్తం కోసం ప్రయాసపడిందో అలాగే మనం కూడా నడవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నెరవేర్చిన క్రీస్తుని పోలి నడవగలిగితే ఉండే ధన్యత ఈ లోకంలో దేంట్లో లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే భూమిదికి మనము యాత్రికులమై ఉన్నాము. ఇది తెలిసిన వాడు పరలోకంలో ఘనత నలుగుతుగా ఉంటాడు. ఎప్పుడైతే మహిమను ధరిస్తుంటామో పరలోకంలో మన ర్యాంక్ పెరుగుతూ ఉంటుందండి. అందుకే మహిమ, తర్వాత ఘనత, తర్వాత సమాధానం. భూమిలో నీకు సమాధానం ఎప్పుడు కలుగుతుంది? నీ ర్యాంక్ నువ్వు ఉపయోగించినప్పుడు, అంటే నువ్వు ఘనత కలిగిన పాత్రగా మార్చబడుతున్నప్పుడు, నువ్వు పలుకుతున్న విధానాన్ని బట్టి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 నువ్వు పోరాడుతున్న దురాత్మల సమూహముతో అని స్పష్టంగా ఇవ్వబడింది కదండి. ఆ దురాత్మల సమూహము నీ కంటికి కనపడరు, చెవికి వినపడరు, కానీ యుద్ధంలో ఉన్నారు. వాటిని జయించాలంటే నువ్వు వాక్యాన్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు, నువ్వు ఎరగని లోకంలో ఆటంకాలన్నీ తొలగిపోవడానికి, పరలోకం నుండి దేవదూతలు విడుదల అవటాన్ని బట్టి, దేవదూతల యుద్ధంలో ఆ యొక్క దయ్యంలో ఓడిపోవటాన్ని బట్టి, నువ్వు మహిమను పొందుకుంటున్న విధానాన్ని బట్టి, ఘనతను పొందుకుంటున్న విధానాన్ని బట్టి భూమి మీద ఆటోమేటిక్ గా సమాధానం వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి మెసేజ్ లో పెట్టి, అట్లా నాకు ఇట్లా కనపడుతుంది, అట్లా కనపడుతుంది. వెంటనే దాన్ని బైండ్ చేసేసారు, బ్రేక్ చేసేసారు. ఎందుకంటే దేవుడు మనకు చూపిస్తున్న విధానం ఏంటి అంటే, నువ్వు ఆయన పాత్రవి కనుక నీకేం కనబడుతుందో మంచి అయితే జరగని ప్రభా యేసునామంలో అని దాన్ని ముద్రించాలి. చూసుకుంటారు, మీరు చూసినారో లేదో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో నేను చాలా ఇన్స్టెంట్ మెరాకిల్స్ చూడగలిగాను. ఎప్పుడు వాక్యం చదువుతూ అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళ జీవితాలలో ఇన్స్టెంట్ అద్భుతాలు చేయగలుగుతాం. ఆమేన్. కాబట్టి ఈరోజు మన నాలుక అల్లాడుతూ ఉండాలి. ఈ నాలుకనే మన శరీరానికి పాప కారణము లేదా ఆశీర్వాద కారణం కదండి, అవునా? కాబట్టి ఈ నాలుకని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. మరి నాలుక విధానాన్ని మనం గమనించాలి. ఏం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడడం లేదు, ఎలా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ పారదర్శకంగా ఒక బాటిల్ ఉంది కదండి, దీంట్లో నేను ఉప్పు వేస్తే కలుస్తుందా? కలుస్తుంది కదా, కలుస్తుంది. అయితే దీంట్లో నేను చక్కెర వేస్తాను, చక్కెర ఉప్పు వేసిన నీళ్ళు తాగొచ్చా? ఓఆర్ఎస్ తెలుసు కదా. దానివల్ల ఏమైపోతుందండి? ఎనర్జీ వస్తుంది. అయితే దీంట్లో నేను కొంచెం వేప జ్యూస్ తీసుకొని వచ్చి కలిపేస్తాను. కలిసిపోతుంది, కలిసిపోతుంది. వేప జ్యూస్ తీసుకొని వచ్చి దీంట్లో కలిపితే ఆటోమేటిక్గా దీంట్లో కలుస్తుంది. ఇప్పుడు ఇది పారదర్శకంగా ఉంటుందా? గ్రీన్ కలర్లో మారిపోతుందా? ఎందుకు? ఆకులో ఉన్న జీవము సజీవంగా ఉంది కాబట్టి దాని యొక్క రూపాన్ని ప్రత్యక్షపరుచుకుంటుంది. ఉప్పులో జీవం లేదా? ఉంది. కానీ ఉప్పులో ఉన్న జీవము నీటిలో ఉన్న జీవము ఒకే స్వభావంగా ఉంది కాబట్టి ఆ సేమ్ కలర్లోనే. చక్కెరలో స్వభావం కూడా సేమ్. అయితే బెల్లం కలిపితే ఆ బెల్లంలో ఉన్న స్వభావము దీంట్లోకి వస్తుంది. మరి క్రీస్తుని నీలో నింపుకుంటే క్రీస్తు యొక్క స్వభావము నీలో మహిమ రూపంలో ప్రత్యక్షతనివ్వాలి. ఆమేన్. సో ఇప్పుడు నిన్ను ట్రాన్స్పరెంట్ గా చేసుకొని క్రీస్తుని నీలో ఐక్యపరుచుకుంటే నీ ముఖము వెలుగు ఏమైపోవాలండి? దేవుని యొక్క వెలుగుగా మార్చబడాలి. నీ మాట ఇసుకుంటూ దేవుని మాటగా మార్చబడాలి. నువ్వు మాట్లాడితే, నువ్వు నడుస్తూ ఉంటే అద్భుత కార్యాలు అజ్ఞాపం జరిగిపోతాయి. ఎప్పుడు? వాక్యము చేత నింపుకొని వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చదువు చదివితే ఆ చదువుని బట్టి వాళ్ళు దాంట్లో స్పెషలైజేషన్ అవుతారు.
అవునా అండి? ఇంజనీర్లు రకరకాలు ఉన్నారు. అయితే బిల్డింగ్ కట్టాలనేవాడు బిల్డింగ్కి సంబంధించిన ప్లాన్స్ గురించిన చదువు చదవాలి. అవునా అండి? ఆడు పోయి నేను వైద్యం చేస్తా అంటే అవుతుందా? చేసుకున్న వాళ్ళంతా చచ్చిపోతారు కదా. అలా ఇప్పుడు వాక్యం చాలా ఉంది. వాక్యంలో నీ పిలుపు ఏంటి? నీ పిలుపుని బట్టి ఏం తీసుకోవాలి తెలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదివారం అంటే ఏం తీసుకుంటాం మనం ఇంటికి పోతే? ఇప్పుడు చెప్పండి, పర్వాలేదు, ఓకేనా? ఆదివారం అంటేనే ప్రోటీన్ తీసుకుంటాం, అంతేనా? మరి ఇప్పుడు డైట్ తీసుకుంటే ప్రతి ఒక్కరు ఏమంటారు? డైలీ తీసుకోవాలి అని అంటున్నారు. డైలీ తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు అని అంటున్నారు. ప్రోటీన్ అంటే ఓన్లీ నాన్ వెజ్లోనే దొరుకుతుందా? ప్లాంట్లో దొరుకుతుంది. ప్లాంట్లో ఏం ప్లాంట్స్లో దొరుకుతుంది? బఠానీలు సంబంధించిన ఆకుకూరలలో, సో వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది కదా. కానీ నువ్వు తీసుకోవాల్సింది ఏంటి? ఏం తీసుకోవాలి? ప్రోటీన్ తీసుకోవాలి. కొంతమంది ఏం తీసుకున్నారు? ప్రోటీన్ తినడంలో ఎవరున్నారు? అందుకే లోకనాథులకు ప్రధానులతో పోరాడుతున్నాము. వాళ్ళు ఎవరో కాదు, లోకనాథులకు ప్రధానులతో ఎవరో కాదు. దురాత్మల సంబంధమగు అధికారంతో మనము చివరి దినాలలో మనం వాక్యాన్ని నేర్చుకోవాలి. శరీరం కోసం బ్రతకొద్దు, ఆత్మీయతలో బ్రతకడానికి ప్రయాసపడండి. ఆత్మలో జీవపడడానికి సహాయం చేయి దేవా. నాకు ఆత్మనేత్రాలు వెలిగించు. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎలా నడుచుకోవాలి, ఎప్పుడు ఎలా ఉంటే నీకు అద్భుతమైన నన్ను బట్టి ఘనత వస్తుందో అలా నన్ను నడిపించమని అడగాలి. హల్లెలూయా. దేవునికి మన ద్వారా ఏం రావాలండి? ఘనత రావాలి. మహిమ, ఘనత, ప్రభావంలో ఆయనకే చేయాలి నీ జీవితాన్ని బట్టి. మనం మనుషులను మెప్పించాలని ప్రయాసపడద్దు, దేవుని మెప్పించడానికి ప్రయాసపడదాం. నా దేహము దేవుని ఆలయం అని ప్రకటించండి. దేవుని కొరకు నేను యోధురాలుగా నేను సిద్ధపడతానని మీరు సిద్ధపడండి. ఎన్ని దేశాల గురించి మనం ప్రార్థన చేయాలి తెలుసా? ఇంకా మన అవసరతల గురించే ప్రార్థన చేస్తున్నాం. రాకడ సమయంలో దేవుడు ఎత్తబడే గుంపులో ఉండాలి మనము అంటే ఎలా ఎత్తబడతాం? నా ఇంట్లో అన్నం ఉండని, నా ఇంట్లో బాగుండని, నా ఇంట్లో అది జరగని, నా ఇంట్లో ఇది జరగని అనే పొజిషన్లో నుండి నువ్వు ఎప్పుడు నా దేశము, నా ప్రదేశము, నా ప్రపంచము, నా ప్రజలు, నా బిడ్డలు అనే పొజిషన్లోకి వస్తావని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ హృదయాలు మండించబడాలి. ఎప్పుడైతే సీనుండే ప్రార్థన చేయి, మన గృహం నివాసముగా చేసుకుని మన ఇళ్ళలో భర్తల వలన, పిల్లల వలననో, ఎవరి వలననో మనం నేర్చుకుంటున్నాం కదా. అవిధేయత కలిగిన పిల్లల వలన ఎంత నేర్చుకుంటున్నాం, అవిధేయత కలిగిన భర్తల వలన ఎంత నొచ్చుకుంటున్నాం, ఎంత దుఃఖంలో ఉంటున్నాం. మరి నీ వల్ల దేవుడు ఎంత దుఃఖంలో ఉన్నాడు. అందుకే నీ పరిస్థితుల మీద అలాంటి ప్రభావం కలుగుతుంది. సో ఆ పరిస్థితులను సరి చేసుకోవాలంటే నువ్వు జ్ఞానం పెంచుకోవాలి. జ్ఞానం పెంచుకోవడం వలననే నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులు వస్తున్నాయి, నీ శరీరానికి అస్వస్థత వస్తుంది, నీ జ్ఞానం పనిచేయడం లేదు. ప్రైజ్ ది లార్డ్. మీకు చెప్పడానికి దేవుడు ఈరోజు సిద్ధపాటు చేస్తున్నాను. నేను ఈరోజు ఎంత సీరియస్గా చెప్తున్నాను మాట. మీరు వెళ్ళి గృహాలలో మానక దేశాల కొరకు ఎప్పుడు లోక సంబంధులకు అధికారులు అంటే ఏంటి, వాళ్ళ జీవితాల గురించి నేను ఎట్లా ప్రే చేయాలని అడిగేదానికి వాళ్ళే భయంకరమైన పరిస్థితులలో ఉంటే మనం ఎట్లా? అవునా అండి? గుణాలను బట్టి నువ్వు మంచి చెడ్డ అని తెలుస్తుంది. ఇక్కడ మత్తయి వార్తలో ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది అంటే ఆ చెట్టు ఎవరు? ఒక విశ్వాసి. ఆ విశ్వాసి ఫలించకపోతే ఆ ఫలింపు లేని విశ్వాసిని నరికి వేయడానికి గొడ్డలి ఉంచబడిందంట.
అయితే ఇంకొక సంవత్సరం అంటున్నాడు తోటమాలి అడుగుతున్నాడు. దాన్ని బట్టి నువ్వేం చేస్తావంటే ఎరువు వేస్తాను, మందు పెడతాను, పాదులు తీస్తాను, అప్పుడు ఫలించకపోతే అన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మనం ఫలించే సంవత్సరం, ఈ సంవత్సరం మనం ఫలించి అభివృద్ధి చెందే సంవత్సరం, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాద సంవత్సరం ఇది. నువ్వు దేవుడి కోసం పని చేసినప్పుడు నీ కోసం దేవుడు పని చేసి పెట్టే సంవత్సరం ఇది. హల్లెలూయా. దేవుని బిడ్డవని నీకు నువ్వు తెలియపరుచుకోవాలి. అప్పుడే మన పరిస్థితులలో గొప్ప జ్ఞానం కలిగిన పరిస్థితులలో గుండా మనం నడిపించబడతాం. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఇదిగో ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయని అంటున్నాడు. అది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ వలననే జరుగుతాయి, దయ్యపు ఆత్మ వలన కాదు. కాబట్టి ఎన్నో రకాల అటాక్స్ ఉన్నాయి. కాబట్టి నీ ఫెయిత్ ఇంప్రూవ్మెంట్ చేసుకో. వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి. వాక్యాన్ని వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. రెండవది వచ్చేసి 18:21 ప్రకారము మనము విశ్వాసాన్ని బట్టి పలకడం వలన ఏం జరుగుతుందంట? నెరవేర్పులోకి వస్తుంది. జీవన్ మరణంలో 4వ వర్షం కనుక వాడు దానిని ప్రేమించితే నోటి ఫలమును వాడు ఆస్వాదిస్తాడు. సామెతల గ్రంథం 18:21. కాబట్టి ఇంటికి వెళ్ళి చదువుకోండి. సో మీకు నిజం తెలియటాన్ని మాట్లాడకపోతే చచ్చిన కుక్కతో సమానము. చచ్చిన వారికి నీకు ఏం తేడా లేదు. కాబట్టి నువ్వు గంటలు ఏం ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ అయా ఈరోజు నుండి ప్రార్థించిన దాని బాణంలో నువ్వు విడుదల చేస్తానని నువ్వు బుల్లెట్ ప్రూఫ్ ధరించిన దానిలాగా ఒక గన్ లాగా మార్చబడాలి. ఇప్పుడు భర్త విషయంలో అనుకో, ప్రభా నా భర్త విషయంలో మార్పు జరుగును గాక, నా భర్త చుట్టూ ఆవరించబడిన ఆ యొక్క చీకటి వస్త్రము చినిగిపోను గాక, నీ రక్త వర్ణ వస్త్రాలను అతనికి ధరింపచేయుదురు గాక, అపవాది స్వరం వినకుండా ఉండును గాక. పిల్లలైతే పిల్లల విషయంలో అలాగే ప్రార్థించాలి, భార్యలైతే భార్యల విషయంలో అలాగే ప్రార్థించాలి. ఈ సాధారణ ఏవైతే నా గృహంలో నువ్వు తాంత్రిక మాంత్రిక సంబంధించిన సామాన్లు ఉన్నాయో అవన్నీ ఒక గోయి తీసి పాతి పెట్టబడును కాక. నువ్వేం తీస్తలేవు, నువ్వేం గొయ్యిలో వేస్తలేవు, కానీ నువ్వు పలకడం వల్ల దేవదూతలకు ఇయ్య జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. విచ్చలవిడిగా మాట్లాడే మాటలు సాగనివ్వద్దండి. మీరు మాట్లాడే మాట దేవుని మాట వినాలి. పిల్లల్ని కూడా పెదవా అట్లా ఇట్లా అని తిరుగుతుంటాం కదా. అయితే దేవుడు ఈ బిడ్డలను ఆశీర్వదించును కాక, దేవునికి మహిమకరమైన పాత్రలు ఈ బిడ్డలను దీవించును కాక అని మనం. సో ఎప్పుడు మనం ఇలా వాక్యాన్ని పలుకుతున్నప్పుడు మనం నూతనపరచబడతాము. నిన్న ఉన్న సంవత్సరంలో కంటే ఈ సంవత్సరంలో మహిమ అధికమవుతుంది. నీ ర్యాంక్ పెరుగుతుంది. నీ ర్యాంక్ పెరగడాన్ని బట్టి నువ్వు ఎదుటి వ్యక్తికి స్వస్థత కలుగును కాకంటే ఎంత పెద్ద కణితైనా స్వస్థపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని రకాల విడుదలలు జరగాలో అన్ని రకాల ఆశీర్వాదాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఏరియాలలోని మన చుట్టూ ఉన్న వాళ్ళే చాలా వరకు వాక్యము తెలిసినా కూడా కట్ల చేత బంధించబడి అసమర్థులుగా ఉండిపోతున్నారు. మంచి చదువు, మంచి జాబ్స్ ఉన్నాయి, కానీ ఆశీర్వాదం లేని జీవితాలు జీవిస్తున్నారు. సో ఈ రోజు నుండి మన జీవితాలలో నేను ఈ రోజు నుండి ఆశీర్వదించబడుతుంది కాక అని పలుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఒక 20,000 జీతం వచ్చింది అనుకోండి, కర్నూలులో బ్రతకగలుగుతామా? మిగులుతుందా నెల వస్తే? ఎందుకు మిగలదు? లివింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు డబ్బులు మిగిలవు. 20,000 అంటే సరిపోవు కదా. కానీ వాటి మీద చేయబెట్టి యేసు నామములో ఇవి 2 లక్షలుగా ఆశీర్వదించబడును కాక అని ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వాటిలో మిగులు మీరు చూడగలుగుతారు. మీకు అర్థమైతలేదు దేవుని శక్తి అంటే, నీ నాలుక పవర్ మీకు అర్థమైతలేదు. కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన్నా పాత్రలో వచ్చిన ఎంత కొత్త ఉందో అంతనే దీవించబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభా ఇది ఖర్చులు పోను మిగులు మాట నేను చూడాలి. నాకు నువ్వు ఇచ్చిన మన్నా కొలత ఇంతే, 10,000 కొలత. ఈ 10,000 మిగిలాలి. ఆమేన్. ఈ 10,000లోనే నేను మిగులుబాటు చూడాలి.
ఎట్లా మిగులుతుంది? నీకు అనవసరం. డాక్టర్ల దగ్గర కూడా మానేస్తావా? మానేపిస్తాడా దేవుడు? లేకపోతే తిండి తక్కువ చేసేస్తాడా దేవుని చిత్తం? హల్లెలూయా. మాకు నెలకి 50 కేజీల బస్తా అయిపోతుండే అంతకుముందు. ఇప్పుడు 3 నెలలకి 25 కేజీల బస్తా అయిపోతుంది. హల్లెలూయా. అంటే మిగిలిందా లేదా చెప్పండి? మిగిలింది తిండి. అంటే డబ్బులు మిగిలినంట కాదా? మిగిలినాయా లేదా? అంటే మీ ఇంట్లో తింటలేరు అక్క అంటే తింటున్నాం. సమృద్ధి అవుతుంది. ఎందుకు? దేవుని కృప మనకు తెలియదు. మనం మాట్లాడాలి. బర్కత్ ఉండదు అనమాట. దేశాలు అన్నం వేరే వాళ్ళ ఇంట్లోకి పోతే ఇంత డేషకి టీ చేసుకుంటారు. టీ అంట ఇంత డేషకి టీ సా వస్తుంది. అట్లాంటి సంసారాలు చేసినారు. యాదో ఇంత డేషకి టీ చేస్తాం. ఇంత డేషకి టీ ఇవ్వడం అది ఆగేది. ఇంత డేషకి టీ చూస్తుంటే కొంతమంది ఇళ్ళలో హోటళ్ళలో కాదు. అది కాదు జీవితం. అప్పుడు మీకు నిలబడాల 10,000లో బ్రతకాలంటే ఇంకా బ్రతుకుతారు, ఇంకా అప్పులు చేసుకుంటారు. అది కాదు జీవితం అంటే. అర్థమవుతుందా? అంటే జ్ఞానం కలిగి మళ్ళీ మా ఇంటికి ఎవరైనా వస్తే టీ అమ్మా ఇస్తాం. మేము కూడా పాల్గొనుకుంటాం, మేము కూడా టీ ఇస్తాం. కానీ ఇంత దేశాలకు చేయం. అర్థమవుతుందా? ఇంత గ్లాసులు తాగాం. ఇంత కప్పు ఉంటుంది కదా, స్టీల్ కప్పు బాగానే పడుతుంది. బయట అయితే 2 కప్పులు, గ్లాస్ కప్పులు అయితే అంతనే ఇస్తాం. మేము ఎంత తాగుతామో అంతనే ఇస్తాం. మరి ఎందుకు అంత విచ్చలవిడి తిండి? ఆదివారం వస్తే కేజీ తెచ్చుకోరంట, 2-3 కేజీలు తెచ్చుకుంటారంట. ఇంకా ఆడనే వచ్చింది కదా, మీ 10,000 క్రితం ఎన్ని రోజులు వస్తుంది? ఆలోచించండి. వివేచనతో కూడిన బ్రతుకు బ్రతకండి. శ్రద్ధాసక్తులతో నడిపించబడడానికి ప్రయాస పడండి. అలాగే ప్రార్థన అన్నిటికంటే విలువైనది కాబట్టి ప్రభా నాకు ఈరోజు ఏం చేయాలో నేర్పించండి అని ప్రతిదీ దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. గొంగలి పురుగు కాస్త ఎట్లా మారిపోతుంది? సీతాకోకచిలుకగా మారుతుంది. సో మనం దేవుని యొక్క రిలీజ్లో నుండి భూమి మీద మన జీవితాన్ని చూడగలుగుతాం. ఏ ఇల్లు కొనాలి, ఏ బట్టలు కొనాలి, ఏ రకమైన ఇళ్లను మనం ధరించబోతున్నాము, వస్తువులను ధరించబోతున్నాము, ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది ప్రభు మనతో డైరెక్ట్గా మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చెప్పిన వాక్యం ఏమర్థమైందో ఒకసారి చెప్తామా? మొట్టమొదటి ఏం చేయాలా? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని పలకాలి. ఎందుకు పలకాలి అంటే దేవుడు నీ లోపల ఉన్నాడు. దేవుని ధరించిన నువ్వు నూతన సృష్టి కాబట్టి దేవుని ధరించిన నీ జీవితము ఆయనకు మహిమకరంగా ఉండడము ఆయనకు ఉద్దేశం కాబట్టి ఆయన ద్వారా నువ్వు కదిలితే ఆయన నీ ద్వారా పనిచేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి న్యాచురల్గా మనము చింత, అభద్రత భావము, వేదన, శ్రమ అనే నిట్టూర్పు కలిగిన న్యాచురల్ స్వభావాల నుండి అంటే శరీర స్వభావం నుండి వేరు చేయబడతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మీద ఎవరైనా జాలి చూపిస్తుంటే కూడా వ్యంగ్యంగా ఫీల్ అవుతాం. అవునా? ఎప్పుడు మనం దేవుడితో అంటగట్టబడినాం. మనల్ని ఎవరైనా తిరుగుతుంటే కూడా వాళ్ళని అసహించుకోకుండా వాళ్ళని ప్రేమిస్తాం. అదే చెప్తున్నారు కదా, ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తామంట? ఒకరినొకడు హృదయపూర్వకంగాను నిఖుడముగాను ప్రేమించుడి. ఎట్లా ప్రేమించాలా? హృదయపూర్వకంగా. తెలియట్లే వీళ్ళకి అయ్యో అనే జాలితో ప్రేమిస్తాం. ఎందుకు? మనకు తెలుసు కాబట్టి. అర్థమవుతుందా? ఈరోజు క్రీస్తు అనే వాక్య బీజము చేత పుట్టబడిన మనము మంచి ఫలాలు ఫలించే చెట్టుగా ఉండాలి. అంటే ఉప్పు వేసిన నీటిగా ఉండొచ్చు, చక్కెర వేసిన నీటిగా ఉండొచ్చు, లేదా ఉప్పు చక్కెర కలిగిన నీటిగా ఉండొచ్చు, కానీ ఇంకొక నీటిగా ఉండొచ్చు. తిక్కాకేసి రుద్దినాము అనుకోండి, దాంట్లో వ్యాపక కాకుండా తాగొచ్చా అండి? అన్నింటిని పిచ్చాకి ఏదో వేసేసి తాగండి అంటే తాగుతారా? చచ్చిపోతామేమో అనే భయం.
జనాలకు వస్తుంది. కాబట్టి అలాంటి బ్రతుకు మీరు బ్రతకొద్దు. దేవుడికి ఇష్టమైన బ్రతుకు బ్రతుకుదాం. అందరం కాళ్ళు మూసుకుందామా?